ఇప్పటి వరకు మీరు ఎన్నో రాకెట్లు లాంచ్ చేయడం చూసింటారు. ఇస్రో, నాసా ఇటువంటి కంపెనీలు. కానీ వీళ్ళకు ఏం లాభం వస్తుంది? ఈ రాకెట్ల వల్ల ఓన్లీ డబ్బు నష్టం తప్ప ఏమీ లాభం లేదని మనం అనుకుంటున్నాం. కానీ దీనివల్ల ఎంతో లాభం ఉంది మన ఇండియాకు మరియు ఇతర దేశాలకు. ఏ కంట్రీలు అయితే ఈ రాకెట్స్ లాంచ్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ మొత్తం చాలా లబ్ధి పొందుతున్నాయి. అసలు ఫస్ట్ ఈ రెండు కంపెనీలు ఎంత లబ్ధి పొందాయి, ఇంతవరకు ఏమేమి లాంచెస్ చేశాయో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా నాసా విషయానికి వస్తే, నాసా ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా యొక్క ఫుల్ ఫామ్. ఇక నాసా ఇప్పటి వరకు అయితే 5 రాకెట్లను లాంచ్ చేసింది. అసలు ఆ 5 రాకెట్లు ఎందుకు లాంచ్ చేసింది, ఏ రాకెట్ ఏ దాని పర్పస్ మీద లాంచ్ చేసింది, అందులో వాటి యొక్క కాస్ట్ ఎంత ఖర్చు చేసిందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ఇట్. ముందుగా నాసా 1973లో అపోలో 11 అనే ఒక మూన్ ల్యాండ్ క్రాఫ్ట్ని లాంచ్ చేసింది. ఇక ఈ అపోలో 11 అనే రాకెట్ లాంచర్ని ఎందుకు లాంచ్ చేశారనే ప్రైమరీ గోల్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1946లో కెనడా వర్సెస్ యుఎస్ఏ కోల్డ్ వార్ జరుగుతుంది. ఆ సమయంలో ఈ కోల్డ్ వార్లో యుఎస్ఏ తన సత్తా ఏందో చూపించాలని అప్పటి పిఎం అయిన జాన్ ఎఫ్ కెనడీ కోరిక మేరకు మనుషులు భూమిపై నుంచి చంద్రుడిపైకి పోయి మళ్ళీ తిరిగి రావాలని ఆర్డర్ వేశాడు. అపోలో 11 రాకెట్ని లాంచ్ చేయడానికి ప్రధాన కారణం ఇదే. ఇక సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే అక్కడ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని కండక్ట్ చేశారు. అక్కడ నుంచి కొంచెం మట్టి, రాళ్ళు ఇటువంటివి తెచ్చి మన భూమిపైన నాసాలో ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. అలానే అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందని కూడా కొన్ని టెస్టులు చేశారు. ఇక పొలిటికల్గా చూసినట్లయితే చంద్రుడి పైన ఫస్ట్ రాకెట్ లాంచ్ చేసిన కంట్రీగా ప్రైడ్ని సాధించాలని కూడా రాజకీయ నాయకులు ఎంతోవరకు శ్రమ పొందారు. అలానే ఈ శ్రమానికి ఫలితంగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఒక మొట్టమొదటి పర్సన్ చంద్రుడి పైన అడుగు పెట్టాడు 1973లో. ఇక దీనికి ఖర్చు అయిన మొత్తం చూసినట్లయితే దాదాపు 25.4 బిలియన్లు ఖర్చు అయింది. అది అప్పట్లో 1993లో. అంటే ఇప్పుడు చూస్తే దాదాపు 150 బిలియన్లు. ఇక మొత్తం బ్రేక్ డౌన్ చేసినట్లయితే స్పేస్ క్రాఫ్ట్ డెవలప్మెంట్కు ఏకంగా 7.2 బిలియన్ పట్టింది. అలానే షార్ట్ ఆన్ వ్యూ రాకెట్ డెవలప్ చేయడానికి 9.3 బిలియన్ల ఖర్చు అయింది. అలానే మిషన్ ఆపరేషన్ అండ్ ట్రైనింగ్ని తయారు చేయడానికి 2.9 బిలియన్ ఖర్చు అయింది. అలానే గ్రౌండ్ సపోర్ట్ అండ్ ఫెసిలిటీస్ కోసం 3.7 బిలియన్ అయింది. మొత్తం చూసినట్లయితే 25.4 బిలియన్లు ఖర్చు అయింది ఆ ఒక్క రాకెట్ని లాంచ్ చేయడానికి అప్పట్లోనే. ఇక నాసా రెండో అచీవ్మెంట్ విషయానికి వస్తే, మార్స్ పైకి క్యూరియస్ అనే ఒక రాకెట్ని పంపించింది. దీని పర్పస్ ఏమిటంటే గ్యాల్ క్రియేటర్ అనే ఒక ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్ ఏమిటంటే ముఖ్యంగా ఆ లోవర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ని డిటెక్ట్ చేయడం మరియు అక్కడున్న క్లైమేట్ని మరియు అక్కడ జియోగ్రఫిక్గా ఎలా ఉంది ఈ క్లైమేట్ మరియు ఈ స్పేస్ ఎలా ఉందని తెలుసుకోవడానికి మార్స్ పైకి క్యూరియస్ అనే ఒక రాకెట్ని పంపించింది అది. అలానే మనుషులు బతికేలా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదంటే వాటర్ రిసోర్సెస్ ఉన్నాయా అని ఇటువంటివన్నీ తెలుసుకోవడానికి అప్పట్లో ఈ క్యూరియస్ అనే రాకెట్ని లాంచ్ చేసింది. దీని కాస్ట్ విషయానికి వస్తే టోటల్లీ 2.5 బిలియన్ ఖర్చు అయింది. ఇక ఇది లైఫ్ టైం రన్ చేయడానికి దాదాపు $700 మిలియన్ ఖర్చు పెట్టింది. ఇక నాసా థర్డ్ అచీవ్మెంట్ విషయానికి వస్తే, అదే మార్స్ పైకి పర్సివరెన్స్ అనే ఒక రాకెట్ని 2020లో జూలైలో పంపించింది. ఈ రాకెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎంతలా ఉన్నాయి, ఎయిర్ ఉంటే మనుషులు బతికేంతలా ఉన్నాయా, లేదా వాటర్ ఎలా ఉన్నాయి మరియు క్లైమేట్ అని మళ్ళీ కొన్ని టెస్టులు కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఆ మిషన్ని కూడా కంప్లీట్ చేసింది నాసా. ఇక ఈ మిషన్ యొక్క కాస్ట్ చూస్తే 2.7 బిలియన్ ఖర్చు అయ్యింది. ఇక నాసా ఫోర్త్ అచీవ్మెంట్ వచ్చేసి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని ఒక రాకెట్ని లాంచ్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన స్పేస్లో స్టార్స్ మరియు గ్యాలక్సీ ఎప్పుడు ఫామ్ అయింది, అది ఎలా ఫామ్ అవుతుందని తెలుసుకోవడానికి పంపించింది. యాజ్ పర్ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం అయితే మొదటి గ్యాలక్సీ ఏర్పడింది 13.5 బిలియన్స్ ఇయర్స్ కిందటే ఒక మొదటి గ్యాలక్సీ ఏర్పడిందట. ఇక ఈ మిషన్ యొక్క కాస్ట్ చూసినట్లయితే దాదాపు 1996 నుంచి ఇప్పటికీ
10 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టిందంట. అందులో మళ్ళీ అది దాదాపు 10 నుంచి 15 ఏళ్ళు రన్ కావడానికి ఏకంగా $1 బిలియన్ మళ్ళీ ఖర్చు పెట్టిందంట నాసా. ఇక నాసా 5th అచీవ్మెంట్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇదైతే మెయిన్లీ చాలా కంపెనీలతో కొలాబరేట్ అయ్యి చేసింది. ఈ రాకెట్ లాంచ్ అయితే ముఖ్యంగా హ్యూమన్స్ ఈ ఎర్త్ను వదిలేసి ఇంకొక ప్లానెట్ పైన బతుకుతారా లేదా అని కొన్ని టెస్టులు చేస్తున్నారు. ఇందులోనే సునీత విలియమ్స్ కూడా ఇరుక్కుపోయిందని మనం రీసెంట్ గా చాలా వరకు న్యూస్ అనేది స్ప్రెడ్ అవుట్ అయింది, విన్నాం కూడా. ఇక దీని కాస్ట్ అయితే 150 బిలియన్ నుంచి 160 బిలియన్ల వరకు ఖర్చు అయిందట. ఇప్పటి వరకు మనం నాసా ఎటువంటి ప్రయోగాలు చేసింది, ఎన్ని అచీవ్మెంట్లు చేసిందో మనం చూసాం. ఇక మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీ అయిన ఇస్రో గురించి చూద్దాం. ఇస్రో అయితే ఇప్పటి వరకు చంద్రయాన్ అనే పేరుతో 3 రాకెట్లని స్పేస్ లో పంపించింది. ముందుగా అయితే 2008లో మూన్ పైన మాయిశ్చర్ ఎంత ఉంది, లేదా అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయా లేవా, ఇటువంటి చాలా కనుక్కోవడానికి పంపించింది. మూన్ పైన మ్యాప్ మరియు సర్ఫేస్ కోసము కొన్ని ఇంప్లిమెంట్ చేసి టెక్నాలజీని కూడా కనిపెట్టింది. అలానే దీని కాస్ట్ చూస్తే 386 కోట్లు. చూస్తే మనం డాలర్స్లో కన్వర్ట్ చేస్తే కేవలం $79 మిలియన్ మాత్రమే. అలానే చంద్రయాన్ 2 వచ్చేసి 2019లో లాంచ్ చేసింది. ఇదైతే మూన్ యొక్క సౌత్ పోల్ని స్టడీ చేయడానికి, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. అదైతే యాజ్ పర్ మన సైంటిస్టుల ప్రకారం అయితే అది ఒక టఫెస్ట్ ఏరియా అని చెప్తారు. ఈ టఫెస్ట్ ఏరియా పైన లాంచ్ చేయడానికి కొన్ని రోవర్లు మరియు లాంచర్లను తయారు చేసింది మన ఇస్రో. కానీ అది అన్ఫార్చునేట్లీ 95% సక్సెస్ అయ్యి కేవలం ఆ ల్యాండింగ్ ఇష్యూలో ఆ రోవర్ సరిగ్గా ఓపెన్ కాకుండా ఫెయిల్ అయిపోయింది. లేదంటే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్కి అయితే దాదాపు ఇండియన్ కరెన్సీలో అయితే 978 కోట్లు ఖర్చు అయింది. అలానే డాలర్స్లో చూస్తే కేవలం 140 మిలియన్స్ మాత్రమే. అలానే చంద్రయాన్ 3 అని రీసెంట్గా 2023లో ఒక రాకెట్ని లాంచ్ చేసింది. ఇదైతే అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది లాస్ట్ టైం మన ఇండియా సౌత్ పోల్లో ల్యాండ్ చేయడానికి వెళ్ళి ఎక్కడైతే ఫెయిల్ అయిందో అదే చోట మన ఇండియా సక్సెస్ అయింది. దీనికైతే కేవలం 615 కోట్లు మాత్రమే ఖర్చు. చంద్రయాన్ పేరుతో మన ఇండియా ఇప్పటివరకు 3 రాకెట్లు పంపింది. ఇప్పటి వరకు మన ఇండియా కేవలం 1979 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది చంద్రయాన్ల పైన. అంటే కేవలం 295 మిలియన్ల మాత్రమే ఈ 3 రాకెట్ల పైన ఖర్చు పెట్టింది. యాజ్ పర్ మనం ఒకవేళ నాసా చూసినట్టయితే ఒక విమానానికి వాళ్ళు $1 బిలియన్ ఖర్చు పెడుతున్నారు ఒక రాకెట్. ఇంకా మన ఇండియా 4th అచీవ్మెంట్ వచ్చేసి మంగళయాన్ అనే ఒక రాకెట్ మార్స్ ఆర్బిట్లోకి పంపించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మార్స్లో మినరల్స్, ఆటమ్స్ మరియు అయాన్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, దీని గురించి తెలుసుకోవడానికి ఈ మంగళయాన్ అనే మిషన్ పంపించింది. ఇక దీని కాస్ట్ చూస్తే 450 కోట్లు ఖర్చు అయింది. అదే డాలర్స్లో చూస్తే కేవలం 74 మిలియన్ల మాత్రమే ఖర్చు అయింది. ఇక మన ఇండియా 5th అచీవ్మెంట్ వచ్చేసి లార్జెస్ట్ శాటిలైట్ లాంచర్ అని. దీనిని హెవీయెస్ట్ సింగిల్ పేలోడ్ లాంచర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఒక లాంచర్ ఒకటి లేదా మోర్ దెన్ ఎక్కువ శాటిలైట్స్ని క్యారీ చేసి ఒకేసారి ఆర్బిట్లోకి పెడుతుంది. ఎందుకంటే కొన్ని దేశాలు మన ఇండియా మరియు నాసా ఇటువంటి పెద్ద కంట్రీస్ అంటే కొంచెం ఫండింగ్ చేసి కంపెనీస్ పెట్టగలవు, ఏజెన్సీలు నడపగలవు. కానీ చిన్న కంట్రీస్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి కంట్రీలు అయితే డెఫినెట్లీ వాళ్ళు ఇస్రో అంత పెద్ద కంపెనీ నడపడానికి వాళ్ళ దగ్గర డబ్బులు అంత ఉండదు. కాబట్టి మన ఇండియా ఏం చేస్తుందంటే కొన్ని దేశాలను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఈ ఇస్రో వాళ్ళ శాటిలైట్ ని ఆర్బిట్ లో జాయిన్ చేస్తుంది. అలానే ఈ పర్పస్ మీద లాంచ్ చేసిన రీసెంట్ రాకెట్లు అయితే దాదాపు 104 శాటిలైట్స్ పంపించేది సక్సెస్ఫుల్ గా పంపించి అక్కడ సక్సెస్ఫుల్ గా ప్లేస్ కూడా చేశారంట. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, అలానే మీరు ఇప్పుడు చూస్తే మన ఇండియాకు మరియు నాసాకు రాకెట్స్ లాంచ్ చేయడానికి చాలా వరకు డబ్బు డిఫరెన్స్ పడింది. ఆ అమౌంట్ ఎందుకు డిఫరెన్స్ ఉందో నెక్స్ట్ వీడియోలో చెబుతా. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.